నటించిన సలార్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది తమిళ నటి శ్రీయారెడ్డి. అప్పట్లో కాలీవుడ్ హీరో విశాల్ నటించిన పొగరు సినిమాలో లేడీ విలన్ గా అదరగొట్టిన ఈమె ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ మూవీలో జగపతి బాబు కూతురుగా రాధారమ అనే పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. సలార్ భారీ విజయాన్ని అందుకోవడంతో రోజు రోజుకి శ్రీయారెడ్డి క్రేజ్ పెరిగిపోతుంది. దీంతో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్న ఆమె సలార్ తర్వాత తాను చేస్తున్న పవర్ స్టార్ ఓజీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయారెడ్డి పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సలార్ ని అందులో నా క్యారెక్టర్ తో పాటు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హాష్మి పాత్రలను చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నారు. ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అన్నిట్లో సుజిత్ క్రియేట్ చేసిన ఓజీ ప్రపంచాన్ని మీరు ఏమాత్రం ఊహించలేరు. ఓజీతో సుజిత్ ఏం చేయబోతున్నాడని మీరు ఊహకు కూడా అందదు అంటూ ఓజీపై తన కామెంట్స్ తో అమాంతం అంచనాలను పెంచేసింది. ఇక దీనికంటే ముందు మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయారెడ్డి పవన్ కళ్యాణ్ గురించి ఓజీలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ అని ఓజీలో నటించేంత వరకు నాకు తెలియదు అంటూ ఆమె చెప్పింది. ఓజీలో నటిస్తున్నానని తెలియడంతో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు. మీరు మా హీరోతో నటిస్తున్నారు కదా అని అడుగుతున్నారు. ఆయనకు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సెట్ లో ఎప్పుడు కలిసినా చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన చాలా మంచి మనిషి. పవర్ స్టార్ తో కలిసి పని చేయడం హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం గొప్పగా ఉంది. ఈ సినిమాలో నాది నెగటివ్ రోల్, కానీ నా క్యారెక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకులతో కలిసి తొలి రోజు సినిమా చూడాలని చెప్పింది.